ధర్మము రెండు ధర్మాలు ఉంటాయి. పశుపతి మాట విన్నాం కదా, పశుధర్మములు పతి ధర్మములు రెండు ఉంటాయి సుమా. పశుధర్మాశ్చ మునిభిప్రోక్త సంసారదాయక. పశుధర్మములు అంటే ఈ సంసారంలో సుఖపడ్డానికి పనికొచ్చేటువంటి ఉపాయాలను పశుధర్మములు అంటారు. అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నారు. పశు పతి రెండు ఉన్నాయి. పశువులు అంటే జీవులు, పాశములు అంటే అవిద్యారూపమైనటువంటి వాసనాదులు. కనుక వీళ్ళందరూ పశువులే. ఈ పశువులు ఈ లోకాల్లో సుఖపడ్డానికి అనేక ధర్మములు వేదములే చెప్పాయి. అంటే కర్మ మార్గములు. ఈ లోకంలో పరలోకాల్లో సుఖపడ్డానికి వేదము చెప్పిన ఉపాయాలు చాలా చాలా ఉన్నాయి. యజ్ఞయాగాది కర్తువులు, నియమాలు, ఇవన్నీ అవి దేనికి పనికొస్తాయంటే పాపాలు పోగొట్టడానికి, పుణ్యాలు ఇవ్వడానికి, తద్వారా సుఖాలు ఇవ్వడానికి. అవి గొప్పవే, కాదని కాదు, అవన్నీ పశుధర్మములే. ఎందుకంటే అందులో పతి లేడుగా. అడుగుతున్నదంతా కూడా లౌకిక విషయములు, లౌకిక సుఖాలే అడుగుతున్నాం. లౌకిక దుఃఖ నివారణ, లౌకిక సుఖ సాధన. ఈ లోకం కాకపోతే పరలోకం. లోకాందే ఉందండి. ఒక ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే బాగుండేమో, గ్రౌండ్ ఫ్లోర్లో ఎంతకాలం అనుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. వెళ్ళిన బతుకదే, ఏం తేడా లేదు. అక్కడ ఫస్ట్ ఫ్లోర్ తాలూకా చోటు ఏదో అదే గ్రౌండ్ వాడికి. కానీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళినంత మాత్రం ఏమీ లాభం లేదు. ఇదే ఏడుపులు, ఇవే బాధలు, ఇవే ఈర్ష్యలు, ఇవే అసూయలు. అందుకే తెలివైన వాడి ఫ్లోర్లు మారాలనుకోడు. ఇక్కడ లోకములన్నీ ఇలాంటివే. కానీ ఇవన్నీ పశుధర్మములు. ఎందుకంటే అందరికీ పతి గురించి తెలుసుకోవాలని తపనుండదు. మరి కొందరు శివుడిని పూజిస్తారు, విష్ణువుని పూజిస్తారు, అంటే వాళ్ళు ఇచ్చేవి కావాలి వాళ్ళకి. కానీ శివుడు అక్కర్లే, విష్ణువు అక్కర్లే. కానీ వాళ్లే కావాలనడానికి మరి కొన్ని ధర్మాలు ఉన్నాయట. చూసారా, సుఖ సాధనకి పనికొచ్చే ధార్మికోపాయములు పశుధర్మములైతే ముక్తిహేతుభూతమైనటువంటి ధర్మములు పతి ధర్మములు చెప్తారు. కానీ పశుధర్మ పతి ధర్మ. మనకి ఏ ధర్మములు కావాలి? అబ్బా, ఇక్కడ అడిగేం కనుక చెప్తున్నాం. పశుపతి ధర్మాలు అందాం. ఇక్కడ ఉన్నతగా ఇవి కావాలి. వద్దంటే ఇప్పుడు ఏదైనా మరొక చోట ఏదో కావాలి అంటే ప్రవచనం రేపు రావట్లేదండి అని అంటాం మనం. అంటే పశుధర్మాల్లోనే తిరుగుతున్నాం. పతి ధర్మంకి ఎంత త్యాగం ఉండాలండి. మొత్తానికి పశుధర్మాష్టమునివి ప్రోక్తా సంసారదాయక. సంసారదాయకులు పశుధర్మములు. పతిధర్మైక కథనం భూక్తిదముమాపతి. పతిధర్మం, ఆ పతిధర్మములు చెప్పే గ్రంథమే శివరహస్యం. ఇది పతిధర్మమే. ఇది పశుధర్మాలు లేవు, పతిధర్మములు మాత్రమే చెప్పబడుతున్నాయి. అంటే పరమేశ్వరుని పొందేవి, పరమేశ్వరు అనుభూతినిచ్చేవి మాత్రమే ఇందులో ఉంటాయి. పైగా అవి వేద వేదాంగ సారోక్త కథా పాప నికృంతనీ. పైగా వేద వేదాంగ సారములు పాపములు పోగొడతాయి.